ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 15% పోలింగ్ నమోదు కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13% పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు 15% పోలింగ్ నమోదు కాగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మాత్రం 13% పోలింగ్ నమోదైంది. ఉదయం మాత్రం కొంత మందకోటిగా పోలింగ్ కొనసాగా ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఓటర్ల సంఖ్య భారీగా చాలామంది కూడా పోలింగ్ కేంద్రాల్లో చేరుకొని వారు ఓటు హక్కు వినియోగించుకోవడంతో ప్రస్తుతం ఇప్పుడు కొంత క్యూ లైన్లు అనేటివి పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏజెన్సీ ఏరియా కొత్తగూడెం సంబంధించి ఆ ఏరియాలో కొంత మావోయిస్టు ప్రభావితం ఉన్న ఏరియా కావడంతో కూడా అక్కడ కూడా భారీగా పోలీసు బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం ఇక్కడ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి కూడా పోలింగ్ సరళిని సంబంధించి కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వెబ్కాస్టింగ్ సంబంధించి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్కాస్టింగ్ సీసీ కెమెరాల ద్వారా కూడా నిరంతరం సంబంధించి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 3 జిల్లాల్లో సంబంధించి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి కొంత కీలకంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంత హోరాహోరీగా కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం ఇక్కడ మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,23,000 వరకు కూడా ఓటర్లు ఉన్నారు. ఇందులో ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఇందులో దాదాపుగా 1,00,000 వరకు కూడా ఇందులో ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూస్తే అక్కడ 30,000 వరకు కూడా ఓటర్లు కూడా ఓటు హక్కు సంబంధించి వినియోగం అయితే ప్రస్తుతం కొంత మందకోటిగా కొనసాగుతుంది. అటు భద్రాచలం చెర్ల ప్రాంతంలో చెర్ల ఏరియాలో కూడా అక్కడ కూడా కొంత పోలింగ్ మందకోటిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఖమ్మం సంబంధించి ఇటు పాలేరు ఇటు ఏరియాలో మాత్రం కొంత పోలింగ్ శాతం అనేది అక్కడ కొంత ఎక్కువనే ఉందని చెప్పుకోవాలి. అక్కడ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున చేరుకొని కూడా వారు ఓటు హక్కు సంబంధించి వినియోగించుకుంటున్నారు. ఇటు మహిళలు సంబంధించి మహిళా ఓటర్లు పట్టాభద్రులైన మహిళా సంబంధించి ఓటర్లు కూడా పెద్ద ఎత్తున సంబంధించి వచ్చి కూడా వారు ఓటు హక్కును సంబంధించి వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి కూడా అధికారులు ముమ్మరంగా కూడా ప్రచారం సంబంధించి నిర్వహించారు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సంబంధించి ఉపయోగించుకోవాలని కూడా సూచించిన నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం ఖమ్మం ఉమ్మడి జిల్లా విషయంలో పెరుగుతుందన్నది కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే కూడా ప్రస్తుతం పోలింగ్ సరళిని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు సంబంధించి కూడా 4 గంటల వరకు కూడా పోలింగ్ సంబంధించి కొనసాగనుంది. అయితే ఈ లోపు సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇటు సిపి ఖమ్మం సిపి కూడా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఎస్పీ కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వివిఐపీలకు సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు ఖమ్మం నగరంలో ఇక్కడ ఓటు హక్కును వినియోగించగా ఎక్కడికక్కడ లోకల్గా కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉండే వీఐపీలు కూడా వారు ఓటు హక్కును సంబంధించి వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని చోట్ల కూడా ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అధికారులు నిరంతరం సంబంధించి పర్యవేక్షణ సంబంధించి చేస్తున్నారు. అయితే మొత్తం గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం ఎంతవరకు ఉంటుందన్నది కూడా అది కూడా కొంత సస్పెన్స్ ఉంది. ఎందుకంటే అభ్యర్థుల గెలుపోవడంలో కూడా పోలింగ్ శాతం కూడా చాలా కీలకంగా మారే అవకాశాలనే గత పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి చూస్తే అది కూడా పోలింగ్ శాతం సంబంధించి అప్పుడు కూడా కీలకమైంది. అక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు సంబంధించి ఎవరికి పూర్తి మెజార్టీ రాకపోవడంతో కూడా అక్కడ రెండో ప్రాధాన్యత ఓటును కూడా గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి కూడా లెక్కించడం జరిగింది. అయితే ఈసారి కూడా ఆ పరిస్థితి వచ్చే ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 3 పార్టీలకు సంబంధించి ఇటు హోరాహోరీగా సంబంధించి నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి నిర్వహించగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న ఉన్నారు. గతంతో పోలిసి ఈసారి కొంత పోలింగ్ శాతం మాత్రం పెరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.